హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఇదైతే మనకి కేరళలో బ్యాక్ వాటర్స్ అండి. కేరళ రాజధాని తిరువనంతపురంలో మనకి బ్యాక్ వాటర్స్ అయితే ఉంది. కేరళకి వెళ్ళామంటే మనం ఖచ్చితంగా బ్యాక్ వాటర్స్ ఉండాల్సిందే. బ్యాక్ వాటర్స్లో బోట్ జర్నీ చేయాల్సిందే. సో ఇదంతా కూడా బోట్స్ ఉంటాయి. ఇండివిజువల్గానే తీసుకోవచ్చు, ఇండివిజువల్గా తీసుకున్నట్లయితే మనకి బోట్కు ఒక్కొక్క దానికి 2500 నుంచి 2500 ఉంటుంది. గ్రూప్గా తీసుకుంటే ఒక్కొక్కరికి 500 కానీ 800 కానీ. సో మనము కేరళ తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుంచి మనం బై బస్సు కానీ బై ఆటో కానీ మనము ఈ బ్యాక్ వాటర్స్ ప్లేస్కి అయితే వెళ్ళాలి. నన్ను అడిగితే మీకు కనుక టైం ఉన్నట్లయితే, సో అక్కడ వరంలో స్టే చేసేటట్లయితే బస్కి వెళ్ళడం బెటర్, అంటే ఆటో కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇది మనకు దీన్ని ఏమంటామంటే పూవర్ ఐలాండ్ అంటాము. చుట్టూ సముద్రం ఉంటుంది. మధ్యలో ఒక చెట్టు మాత్రం మనకి ఇసుకుంటుందండి. గోల్డెన్ బీచ్ అని పూవర్ ఐలాండ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక నది కూడా ఉంటుంది, నది ఉంటుంది. సో ఈ నది సముద్రం రెండు కలుస్తాయి. బ్యాక్ వాటర్స్ ఉంటే భూమి మీద క్యామెల్ రైడింగ్ కూడా ఉన్నాయి. సముద్రం పైకి వెళ్ళాలి, కానీ ఇక్కడ సముద్రంలో నీరే. సో వాట్ ఎవర్ అరేబియా సముద్రం మాకు ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు పూవర్ ఐలాండ్ అంటారు. ఇక్కడ బాగుంటుంది, ఫొటోస్ దిగొచ్చు. చాలా సినిమాలు ఇక్కడ మనకి బ్యాక్ వాటర్స్లో ఈ యొక్క ఐలాండ్లో షూటింగ్ అయితే జరుగుతాయని చెప్తారు. బాడీని హైడ్రేట్ చేసుకోవాల్సిన కావాల్సినవన్నీ ఉన్నాయి. తాటి మంచులు కూడా ఉన్నాయి. అందుబాటులో ఉంటాయి. పక్కనే మనకు రెస్టారెంట్లు ఉంటాయండి. సో ఇక్కడ మనకి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం హాఫ్ అన్ అవర్ ఇస్తారు. సో ఇటు మనం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే కనిపిస్తున్నాయి కదండి. ఇది మనకు క్రీస్తుకు సంబంధించిన ఒక విగ్రహం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ తమిళనాడు కేరళ బార్డర్ అంటామండి దీన్ని. సో తమిళనాడు మరియు కేరళ బార్డర్ ఓకేనా. సో కనిపించిన రెస్టారెంట్స్ మనకు స్టే చేయవచ్చు. మనం బోటింగ్కి వెళ్ళినప్పుడైతే స్టేకి మనం రెస్టారెంట్ కనుక వెళ్ళినట్లయితే ఆ రెస్టారెంట్లో మనం తిన్న టైం కౌంట్ చేయరు. మిగతా టైంకి అయితే బోటింగ్కి అయితే కవరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అరేబియా సముద్రము ఆనుకొని మనం వెళ్ళినటువంటి నది నెయ్యార్. ఆ నది పేరు నెయ్యార్ అండి. మనం ఆటోకి వెళ్తే ఒక 300, అంటే మనం మొత్తం తిరువనంతపురంలో తిరగడానికి ఆటో మాట్లాడుకుంటే ఒక 800 నుంచి 1000 మనం అయితే మాట్లాడుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇదంతా కూడా నెయ్యార్ నది కొబ్బరితోటలో ఉంటుంది. ఆ నెయ్యార్ నది మనకు అరేబియా సముద్రానికి కలుపుతుంది. ఇక్కడ మనకు నెయ్యార్ నది నుంచి వాడరు అరేబియా సముద్రానికి రాగలరు. అరేబియా సముద్రం నుంచే నెయ్యార్ నదిలోకి వాటర్ రావడం. అందుకే ఈ ప్రాంతాన్ని బ్యాక్ వాటర్స్ ప్లేస్ అంటాము. సో ఇక్కడ ఇదే మనకు తమిళనాడు కేరళకు సంబంధించి సరిహద్దు ప్రాంతం అండి. ఇవన్నీ కూడా కాటేజెస్ మనం అక్కడ స్టే చేయడం అవుతుంది. మనకు కనుక డబ్బులు కనుక అందుబాటులో ఉన్నట్లయితే క్యాష్ మన యొక్క సిచ్యువేషన్ బట్టి మనం ఇదంతా కూడా బోటింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఇలా ఉంటాయి. సో అలబూజీలో మొదలు ఇంకా చాలా పెద్ద పెద్ద స్టీమర్స్ లైక్ షిప్స్ బోట్స్ అనేది డిఫరెంట్ చాలా ఉంటాయి. ఇక్కడైతే మనకి కొన్ని రకాల బోట్స్ మాత్రమే ఉన్నాయి, వాటర్ స్టీమ్ బోట్స్. ఎప్పుడన్నా మీరు కేరళ వెళ్ళినట్టు తప్పకుండా తిరువనంతపురంలో ఉన్న అన్ని ప్రాంతాలని చూసి రావచ్చు. ఆటో కనుక మాట్లాడుతున్నట్లయితే 800 to 1000 రూపీస్లో తిరువనంతపురం. ఇక్కడ చేప ఇది ఒక పక్షి చూశారండి, అది ఒక్కటే పక్షి ఎక్కడ ఉండేది మనకుంది. చాలా మంచి చూడదగ్గ ప్రాంతం అండి. చూడండి ఎలా ఉందో, అసలు భయం లేకుండా ఉంది అక్కడ. అసలు మేము వెళ్తూ ఉంటే కూడా ఓకేనా. చూడండి చేపల కోసం అది వెయిట్ చేస్తుంది. ఇదంతా కూడా కొబ్బరి తోటల ప్రాంతం. సో సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతం కాబట్టి మనకు మడ అడవులు అంటే ఉంటాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాం దాని ఇంగ్లీష్లో. మడ అడవులు అయితే మనకి ఇక్కడ చూడడం జరుగుతుందండి. సో ఇది మా బోటింగ్ ప్రయాణం అండి. సో మాకైతే పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మనకు బోటింగ్కి వాళ్ళు మాకు 3000 అని చెప్పారు. మేము కూడా అంతే పే చేసి. అంటే యాక్చువల్ విషయం ఏంటంటే సింగిల్
కింద బోర్డు తీసుకుంటే మనకు 2000 తీసుకుంటారు. 1 అవర్కి 3-5 తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చెప్తారంటే 2 అవర్స్ అయితే మీకు మొత్తం రావచ్చు చెప్తారు. కానీ అక్కడ 1 అవర్లోనే మళ్ళీ తీసుకొని వస్తారు కాబట్టి మీరు 2 అవర్స్ తీసుకోకూడదు. ఇది వచ్చేసి మనకు అక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గర ఇది పైనుంచి తీసిన వీడియో చూడండి. ఇది సో ఇక్కడ టెంపుల్ దగ్గర ఇక్కడ అంటే బీచ్లు చాలా ఉన్నాయండి. మీరు ఎటు చూసినా కేరళలో చాలా బీచ్లు అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఒక బీచ్ అయితే ఉంది మనకి ఇక్కడ. వీడియోలో ఎంతో చిన్నగా కనిపిస్తుంది. సో ఇది మనకు అజిమలై టెంపుల్ బీచ్ అండి. ఇది ఇక్కడ మనకు అజిమలై టెంపుల్ అనేది ఉంటుంది. చూస్తూనే అర్థమవుతుంది అదొక టెంపుల్ అది. సముద్రం అంటే మహాసముద్రం అని. బీచ్ ఇది మనకు ఆ టెంపుల్ పేరు వచ్చేసి అజిమలై. అదే టెంపుల్ అండి, అజిమలై టెంపుల్ అంటాం దీన్ని. ఓకేనా. అందరూ కూడా రెడ్ షర్ట్స్ ప్యాంట్ వేసుకోవడం జరిగింది. దాన్ని కూడా మాకు ఫోటో తీసుకోవడం జరిగింది. డిసెంబర్ 2020 చూడండి ఎలా ఉందో కేరళలో. సో సిపిఐ మహాసభలు కాబట్టి రాష్ట్రంలో రోడ్లు అండి చాలా ఇల్లు అయితే దూరంగా ఉంటాయండి. అసలు అర్థం కాదు ఏంటని. మేము ఇలా ఆటోలో జర్నీ చేస్తున్నాం నేనైతే. ఓకేనా. ఇది లైట్ హౌస్ ఇది కోవలం లైట్ హౌస్. లైట్ హౌస్ హవా బీచ్ అండి. ఇది హవా బీచ్ అంటారు. కేరళలోనే ఉంటుంది. అంటే కోవలం బీచ్ లో ఇంకొక ఎండ్ని హవా బీచ్ అంటారు అనమాట. వాళ్ళు ఇక్కడ మరి బెడ్స్ పైన పడుకొని వెళ్ళి సాయంత్రం అయింది కదా, స్నానం చేయడం చాలా హెవీగా వస్తున్నాయి. పిల్లలందరూ ఆడుతున్నారు, పెద్దలందరూ మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా పార్లర్స్ అందరూ మీరు కూడా అలా బెడ్స్ తీసుకోవచ్చు. ఉంటుంది. ఈ రిలాక్సింగ్ బెడ్స్ హవా బీచ్ లైట్ హౌస్ తిరువనంతపురం. నెక్స్ట్ మనం ఇదంతా కూడా హవా బీచ్ అండి. ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. ఇంకా బీచ్లో వాటర్లో వెళ్ళడం జరిగింది. హవా బీచ్లో మనకి పోవడం ఇప్పుడు అందుబాటులో అయితే ఉంటుంది. అన్నీ ఫోన్ నడుస్తుంది, డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా హవా బీచ్ ఇది. ఓకేనా. చూడొచ్చు రైట్. మీరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. రైట్. నెక్స్ట్ దీని తర్వాత మన పద్మనాభ స్వామి టెంపుల్ కూడా మనకి మేము విజిట్ చేయడం జరిగింది. ఇది పద్మనాభ స్వామి టెంపుల్. చుట్టుపక్కల ప్రాంతం కూడా చూడండి. వాటరు ఇన్ కేరళ ఆఫీసు. ఇటు వచ్చేసి మనకి పద్మనాభ స్వామి టెంపుల్ అనేది చూపిస్తాను. చూడండి చిన్నగా బయట నుంచి చేయడం జరిగింది. సో ఇదేనండి పద్మనాభ స్వామి చూడండి కనిపిస్తుంది గోపురం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.